ఓం శాంతి. ఈరోజు జనవరి 20వ తేదీ 2025 శివ్ బాబా వినిపించిన మురళీ సారాంశము. మధురమైన పిల్లలు, జ్ఞానం యొక్క ధారణతో పాటు సత్యయుగ రాజ్యాన్ని పొందేందుకు స్మృతి మరియు పవిత్రత యొక్క శక్తిని కూడా జమ చేసుకోండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీ పురుషార్థం యొక్క లక్ష్యం ఏమిటి? సమాధానం: సదా సంతోషంగా ఉండటం, చాలా మధురంగా తయారవ్వటం, అందరినీ ప్రేమతో ముందుకు తీసుకెళ్ళటం, ఇదే మీ పురుషార్థం యొక్క లక్ష్యము. దీని ద్వారానే మీరు సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా తయారవుతారు అంటున్నారు బాబా. ప్రశ్న: ఎవరి కర్మలైతే శ్రేష్టంగా ఉంటాయో వారి గుర్తులు ఏమిటి? సమాధానం: వారి ద్వారా ఎవరికి దుఃఖం కలుగదు. ఏ విధంగా బాబా దుఃఖహర్త సుఖకర్తగా ఉన్నారో అలాగే శ్రేష్ట కర్మలు చేసేవారు కూడా దుఃఖహర్త సుఖకర్తలుగా ఉంటారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: బాబా నుంచి లభించిన జ్ఞానము మరియు వారసత్వాన్ని స్మృతిలో ఉంచుకొని సదా హర్షితంగా ఉండాలి. మీలో జ్ఞానము యోగము ఉంటే సేవలో తత్పరులవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: సుఖధామము మరియు శాంతిధామాన్ని స్మృతి చేయాలి. ఈ దేవతల వలె మధురంగా అవ్వాలి. అపారమైన సంతోషంలో ఉండాలి. ఆత్మిక టీచర్గా అయి జ్ఞానం దానం చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: దేహము, సంబంధాలు మరియు వైభవాల యొక్క బంధనాల నుంచి స్వతంత్రంగా బాబా సమానంగా కర్మాతీత భవ. వరదానం యొక్క వివరణ: ఎవరైతే మోహం కారణంగా కాకుండా నిమిత్త మాత్రంగా డైరెక్షన్స్ అనుసారంగా ప్రవృత్తిని సంభాలిస్తూ ఆత్మిక స్వరూపంలో ఉంటారో వారికి ఇప్పుడిక వచ్చేయండి అని ఆజ్ఞ లభిస్తే వారు వెంటనే వచ్చేస్తారు. సూచన వచ్చాక ఆలోచించటంలో సమయం పోకుండా ఉన్నప్పుడే నష్టామోహ అని అంటారు. కావున ఎల్లప్పుడూ దేహం యొక్క, సంబంధాల యొక్క, వైభవాల యొక్క బంధనములు తన వైపుకి ఆకర్షించటం లేదు కదా అని స్వయాన్ని అంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి అంటున్నారు బాబా. ఎక్కడైతే బంధనం అనేది ఉంటుందో అక్కడ ఆకర్షణ ఉంటుంది. కానీ ఎవరైతే స్వతంత్రంగా ఉంటారో వారు బాబా సమానంగా కర్మాతీత స్థితికి సమీపంగా ఉంటారు. స్లోగన్: స్నేహము మరియు సహయోగంతో పాటు శక్తి రూపంగా అయినట్లయితే రాజధానిలో ముందు నెంబరు లభిస్తుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.